ఎందుకో ఈరోజు ఈ చిన్న కథ గుర్తు వస్తూ ఉంది. బడి పిల్లల నాన్ డీటెయిల్ మారినప్పుడల్లా వాళ్ళలాగే నాకు కుతూహలం. ప్రతి క్లాస్ బుక్ చదువుతాను. నిజానికి పెద్దవాళ్ళ కథలు మనుషుల్ని విడదీస్తాయి. పసిపిల్లల కథలు లోపలి మనుషులను కలుపుతాయి. ఇది ఇంగ్లీష్లో చదివాను. ఒక రాజుగారికి ఒక చిన్న పాప ఉంటుంది. పాప అంటే మామూలు పాప కాదు కదా, యువరాణి. అందులో చక్కటి బుగ్గలు, మెరిసేటి కళ్ళు, ఎదుటి వాళ్ళ మీద ఆప్యాయత ఉన్న పాప. రాజుకు లేకలేక కలిగిన సంతానం. ఇప్పుడు ఆ చిట్టి తల్లి చిన్ని కోరికను కోరింది నాన్నను. నాన్న, నాకు ఆకాశంలో చందమామను తెచ్చి మెడలో వేసుకోవాలని ఉంది అని ముద్దుగా అడిగింది. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు రాజుగారు. చిట్టి తల్లి కోరిక వివరించాడు. మేధావులందరూ తర్జనా భర్జనా పడ్డారు. అంత పెద్ద గ్రహాన్ని ఇక్కడకు తేవడం, యువరాణి మెడలో ధరింపజేయడం అసాధ్యం అని తేల్చేశారు. తెలియగల వాళ్ళు తేల్చేశాక ఇక అది జరగని పని కదా. రాజుగారు అయ్యో, ఒక్క చిన్నారి బిడ్డ అడిగిన కోరిక తీర్చలేకపోతేనే అని దిగులు పడ్డాడు. మరి ఆయనను ఎవరైనా ఆనందపరిచే బాధ్యత, ఆయన ఆరోగ్యం బాగుండేలా చూసుకునే బాధ్యత విదూషకులది. ఆయన మహారాజుతో నేను తెస్తాను మహారాజా అన్నాడు. మేధావులు వలనే కానిది నీ వలన ఏమవుతుంది అన్నాడు రాజు. లేదు, చేస్తాను, ఒక్కసారి యువరాణి గారితో మాట్లాడుతాను అన్నాడు. సరేనన్నాడు రాజుగారు. యువరాణిని పిలిపించారు. చిట్టి పాప సింహాసనం మీద నాన్న పక్కన వాలి కూర్చుంది. నీకు చందమామ కావాలా తల్లి అడిగాడు విదూషకుడు. అందరూ కుతూహలంగా చూస్తున్నారు. అవును, ముద్దుగా చెప్పింది చిన్నారి. సరే, చంద్రుడు ఎలా ఉంటాడు అడిగాడు విదూషకుడు. గుండ్రంగా ఉంటాడు, మెరుస్తూ ఉంటాడు, తెల్లగా అని చెప్పింది. ఆకారం ఎంత ఉంటుంది అడిగాడు. నా కిటికీ పక్కన చెట్టు మీద కూర్చున్నప్పుడు చూస్తూ ఉంటాను. సరిగ్గా నా బొటనవేలంతా ఉంటాడు చెప్పింది పాప. పిల్లల్లో బోలెడు నమ్మకం. తర్వాత విదూషకుడు కంసాలి వారి చేత యువరాణి బొటనవేలు అంత తెల్లటి వజ్రాన్ని దండకు వేలాడదీసి యువరాణి మెడలో వేశాడు. పాప చప్పట్లు కొట్టి నవ్వింది. రాజు మురిసిపోయాడు. తర్వాత సభలో రాజుగారు సందేహం బయటపెట్టాడు. ఇప్పుడు రాత్రి ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తే పాప తన మెడలోని చందమామ దిగులు పడుతుంది కదా, ఎలా అడిగాడు రాజు. మేధావులు మళ్ళీ తర్జనా భర్జనా పడ్డారు. ఎత్తైన గోడలు కడదామన్నారు, రాత్రిళ్ళు చీకటి లేకుండా చేద్దామన్నారు, యువరాణి కళ్ళకు రాత్రిళ్ళు గంతలు కడదామన్నారు. ఇవేవీ రాజుకు నచ్చలేదు. మళ్ళీ విదూషకుడు నేను ప్రయత్నిస్తాను అన్నాడు. రాత్రి పాపను రాజుగారితో కలిసి తోటకు తీసుకొని పోయాడు. పైన చందమామ మెరుస్తూ ఉంది. యువరాణి చందమామ నీ మెడలోకి వచ్చింది కదా, పైన ఎలా మళ్ళీ వచ్చింది అడిగాడు విదూషకుడు. పక్కపక్క నవ్వింది పాప. నా గోరు ఊడిపోతే మళ్ళీ వచ్చింది కదా, చందమామ అంతే, మళ్ళీ వచ్చాడు. ఆమెలో చందమామను ప్రేమగా నిమిరింది. మెడలోని చందమామను ప్రేమగా నిమిరింది. రాజు ఆశ్చర్యపోయాడు. దీనికా అందరం అంత సమస్యగా భావించి తర్జనాభర్జన పడింది అనుకున్నాడు. మహారాజా, పిల్లల జీవితాలు, ఆలోచనలు ఎప్పుడూ సరళంగానే ఉంటాయి. వారు ఈ క్షణం గురించి తప్ప దేని గురించి ఆలోచించరు. మనం సాధించుకున్న తెలివితేటలతో, ఆలోచనలతో సమస్యను క్లిష్టం చేసుకుంటాము. మనం ఎలా ఉండాలనేది వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి చెప్పి వెళ్ళిపోయాడు విదూషకుడు. నిజమే, పిల్లలే నిజమైన తెలివిగలవారు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో తెలుసుకున్నవారు. నిజానికి పెద్ద అయ్యే కొద్దీ మనం ఎదగడం లేదు, అందరినీ మన ఆలోచనలతో దూరం చేసుకొని చిన్నబోతున్నాము. ఇప్పటికైనా వాళ్ళు పెద్దవాళ్ళుగా ఎదగడం కాదు, పెద్దలే పిల్లలుగా ఎదగాలి. తల్లి, నాకు ఒక్కసారి చందమామనిస్తావా, ఆడుకుంటాను అడిగాడు రాజుగారు. మరి నాకు అడిగింది పాప. ఇంకొకటి మళ్ళీ పూస్తుంది కదా, అప్పుడు ఇస్తాను నవ్వాడు రాజు. సరే తీసుకో నాన్న, నవ్వుతూ మెడలో వేసింది. ఇప్పుడిక ఇద్దరికీ సంతోషం.